నమస్తే, నేను మధు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఓడిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు మమతా బెనర్జీ విషయం తెర మీదకి వస్తుంది. ఆమె ప్రవర్తన కావచ్చు, ఆమె తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, టీఎంసీ ఓటమికి కారణాలని చెబుతున్నారు. అయితే ఇప్పుడు వస్తున్న న్యూస్ ఏంటంటే టీఎంసీలో 10 మంది ఎమ్మెల్యేల మిస్సింగ్ అని. సో నిజంగానే 10 మంది ఎమ్మెల్యేలు మిస్ అయ్యారా? అసలు ఏం జరుగుతుంది టీఎంసీలో రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సుబ్బరాజు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, టీఎంసీలో 10 మంది ఎమ్మెల్యేలు మిస్సింగ్ అని అంటున్నారు. నిజంగానే మిస్ అయ్యారా? అసలు ఏం జరిగింది సార్? సాధారణంగా మామూలుగా నిన్న మమతా బెనర్జీ గారి ఇంట్లో మొదటిసారిగా టీఎంసీ యొక్క ఎన్నికైన శాసనసభ్యులతో 2 కారణాలతోటి వ్యూహాత్మక సమావేశం వాళ్ళ ఇంట్లో జరిగింది. ఎమ్మెల్యేస్ అందరినీ కాల్ఫర్ చేశారు. దాంట్లో 2 ఒకటేంటంటే భవిష్యత్తులో ఎట్లాంటి ఈ ఓటమి కారణాలు ఒక విధమైన సమాలోచన అది చేసి విశ్లేషించి భవిష్యత్ కార్యాచరణ అసెంబ్లీలో బయట ఏంటనేది దిశానిర్దేశానికి ఒకటి. రెండోది వాళ్ళ పార్టీలో శాసనసభ పక్ష నేతను కూడా ఎన్నుకోవాలి, దానికి ముందస్తు చర్యలు కానీ. అయితే 10 మంది సభ్యులు రాలేదు. దానికి 2-3 కారణాలు. ఒకటి అఫీషియల్గా టీఎంసీ వాళ్ళ వేదిక ద్వారా అనౌన్స్ చేసింది, ప్రకటించింది ఒకటి. మామూలు కామన్ సెన్స్ ఒకటి. మొదటగా టీఎంసీ ఏమని ప్రకటించిందంటే కొందరు తమ కుటుంబ వాటిలోని ఆరోగ్య సమస్యలు ఇట్లాంటి వాళ్ళకు కూడా కొందరు రాలేమని ముందే తెలియజేశారు. కొందరిని పార్టీనే ఆదేశించింది రావద్దని. ఎందుకంటే ఉత్తర బెంగాల్లోని బిర్భూమ్ అనే ప్రాంతంలోని ఈ ఎన్నికల అనంతర హింసాత్మక ఘటనలు, అక్కడ బీభత్సంగా ఘర్షణలు చెలరేగినాయి. అక్కడ చాలా కార్యకర్తలు కొన్ని షాపులకి ఇళ్ళకి నిప్పులు అందించడం, హింసాత్మక ఘటనలు కొన్ని జిల్లాల్లో బాగా జరిగింది. ఆ నిర్వాసితులకి దానికి గురైన వాళ్ళకి వాళ్ళ మనోస్థైర్యం నింపడానికి, వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళటానికి పార్టీ వాళ్ళని అక్కడికి పురమాయించింది. దాన్ని మేము వాళ్ళకి తెలియజేసాం రావద్దని. అది ఒక యాంగిల్. సో ఇవన్నీ అంటే అక్కడ జరుగుతున్న సంఘటనలకి కొంతమంది అక్కడే ఉండటం, వాళ్ళ స్థానిక రాజకీయ నాయకులుగా తమ యొక్క కార్యకర్తలకి మనోధైర్యాన్ని నింపటం, లేకపోతే నష్టాన్ని అంచనా వేయటం, అది ప్రపంచానికి తెలియజేయటం వాళ్ళ బాధ్యత కూడా. ప్రజాప్రతినిధులు అంటే ఓడిపోయినా నెగ్గినా ప్రజలతో అంటు పెట్టుకుండాలా, వాళ్ళ సమస్యలు ఉన్నప్పుడు అక్కడ ఉండాలా. కొందరేమో వాళ్ళే ముందే ఇన్ఫార్మ్ చేశారంట. కొందరు ఈ నిరుత్సాహం, నిర్వేదం, నిరాశ వీటిల్లో కూడా కొందరు వయస్సు, ఆరోగ్యం. సో దీన్ని పెద్దగా భూతద్దంతో చూడాల్సిన అవసరం లేదు. కానీ చాలా సందర్భాల్లో ఓటమైన తర్వాత కొన్ని ఆయారం గయారం గోడ మీద పిల్లులు అటు ఇటు పరిశీలించుకుంటూ ఉంటారు. దీంట్లో ఈ 10 మందిలో కొందరు అట్లాంటి వాళ్ళు అవకాశాలు ఉంటారు కూడా. వాళ్ళు పార్టీ కూడా ఇట్లాంటి వాళ్ళందరూ ఎవరైతే తమ రాలేమో అని చెప్పిన వాళ్ళు, ఎవరికైతే తమ రావద్దు అని చెప్పిన వాళ్ళు కాకుండా ఇట్లాంటి వాళ్ళ మీద కూడా వాళ్ళు కన్నేస్తారు. అయినా సరే ఎవడి మాట ఎవడు వినరు. తమ ఇవన్నీ అధికారం గురించే రాజకీయాలు. చాలా కాలం నుంచి అధికార పీఠం గురించే రాజకీయాలు. అంతకు ముందులాగా స్వతంత్ర పోరాటం నాటి రాజకీయాలకి ఇప్పుడు రాజకీయాలకి విధేయతలు, లాయల్టీ అంటాం మనం, పార్టీకే కట్టుబడి ఉండటం. అట్లాంటి వాళ్ళు పర్సెంటేజ్ లేరంటే లేకుండా లేరు, ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎలా ఉన్నా వాళ్ళు ఒక్కళ్ళన్నా నిలబడతారు. కానీ ఎక్కువ రాజకీయాలు, ఈ దేశపు రాజకీయాలు, పదవులు, అధికారం అనేదే చుట్టూనే పార్టీలు కానీ, పార్టీ నాయకులు కానీ, ఈవెన్ నెగ్గిన ఎమ్మెల్యేలు కానీ, కార్యకర్తలు అట్లానే ఊర్లు ప్రజలకు ప్రజలే. నిన్నటిదాకా అధికారంలో ఉన్న పార్టీ ఓడిపోయిన వెంటనే ఆ ప్రజలు కూడా మారిపోతున్నారు. మీరు చూస్తూ ఉంటే ఒక పార్టీ ఓడిపోతే ఆ ఊర్లో ఈవెన్ పంచాయతీ ఎలక్షన్లో కూడా ఆ పార్టీ నుంచి నుంచోడానికి వాళ్ళ సొంత పార్టీ నాయకులు కూడా ముందుకు రావట్లా. కనీసం అట్లా నుంచుంటే వాళ్ళ పార్టీ ఓట్లు కూడా వాళ్ళకి రావట్లా. సో ప్రజలు కూడా ఓటమి వెంట గెలుపు వెంట ఎవరి పార్టీకి వాళ్ళు అలా నిలబట్టలా. ఓడిపోయిన పార్టీని వెంటనే అందరూ వదిలేస్తున్నారు, ఎడారి చేసేస్తున్నారు, పచ్చని మైదానాల వైపుకు పరుగులు పెట్టేస్తున్నారు. సో ఇది ఒక విచిత్రమైంది. అంటే అధికారంలో కోల్పోవటం, ప్రతిపక్షంలో ఉండటం, పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు కొందరు ఈ పనులు అవ్వని అదని భయపడి రకరకాలుగా వాళ్ళు పార్టీలు మారటం అన్నీ ఒక విధంగా చూడాలి.
కార్యకర్తలు కూడా నిరాశ నిర్వేదం 4 పైసలు డబ్బులు పోయినాయి అనేది. కానీ ప్రజలు ఓటర్లు వాళ్ళు కూడా మారిపోతున్నారు వెంటనే. అదొక వైచిత్రి. సో ఇప్పటి వాటికి అంటే మారుతున్న కాలం, మారుతున్న సమాజం పోకడలు ఇవన్నీ పూర్తిగా మనం అర్థం చేసుకోగలుగుతాం, కానీ దాన్ని మళ్ళీ తిరిగి మార్చడం అనేది కాలంతో పాటు వస్తున్న మార్పులు ఇవన్నీ. అవును. కానీ ఇక్కడ చూస్తే సార్, ఈ 10 మంది ఎమ్మెల్యేలు రాకపోవడం వల్ల టీఎంసీలో చీలికలు ఏర్పడ్డాయని చెబుతున్నారు. అంటే ఇది ఒక పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. ఇక్కడ వాళ్ళు క్లారిటీగా చెప్తున్నారు, మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్పేసి. ఇంకొక విషయం ఏంటంటే, మమతా బెనర్జీ కూడా నేను రాజీనామా చేయను అని చెప్పేసి కూర్చున్నారు ఆవిడ. సో ఈ విధంగా చూసుకుంటే నిజంగానే టీఎంసీలో అసంతృప్తి రేకెత్తిందేమో అన్న ఆలోచనలు కూడా ఉన్నాయి. మరి దీనికి ఏమంటారు సార్? 10 మందిలోనే మీరు చెప్పిన వాటికి 50-50 అవకాశం ఇస్తే కనుక, అంటే కొందరు న్యాచురల్గానే వీళ్ళే పార్టీ వాళ్ళని అక్కడే ఉండిపోమని, అది ఉత్తర బెంగాల్ బీర్భూములో అయితే ఘటనలు, మత ఘర్షణలు, పార్టీ కార్యాలయాల మీద లేకపోతే వాళ్ళకి సంబంధించిన వ్యాపారాల మీద అవన్నీ వీడియోలో ఇమేజెస్ అన్నీ మనం చూస్తున్నాం పబ్లిక్ డొమైన్లో. సో వాళ్ళు అక్కడ ఉన్నారు. కొందరు పూర్తిగా వీళ్ళు రాని వాళ్ళందరూ పార్టీకి కారణాలు ఇచ్చా రాలేదు అని కూడా చెప్పలేము. దాంట్లో కొందరు ఆయారాం గాయంలో ఉంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ దాన్ని చీలిక అనలేము. ఇవాళ చీలికంటే 1/3 ఆఫ్ పార్టీలో నెగ్గిన ఎమ్మెల్యేలో 1/3 వెళితేనే అప్పుడు దాన్ని చీలిక అని చెప్పగలుగుతాం. ఆ స్థాయిలో వెళ్ళాలంటే దాదాపుగా 25 మంది పైగా ఉండాలి. అప్పుడే స్పీకర్ గుర్తిస్తాడు దాన్ని ఒక ప్రత్యేక పార్టీ అనిగా. ఆ లోపు వచ్చేదాన్ని చీలిక అంటారు. సో అది చీలిక కాదు, కానీ కొంతమంది వెళ్తారు. మనకి ఇక్కడ అన్ని దేశం అంతా మనం చూస్తూనే ఉన్నాం కదా, ప్రతిసారి అధికార పార్టీ వైపుగా ఓడిపోయిన పార్టీ నుంచి కొంత వలసలు ఓపెన్ గా ప్రపంచానికి అంతటికి తెలుసు. ఆ పార్టీకి ఈ పార్టీకి కూడా తెలుస్తున్నాయి, అధికార పార్టీకి ప్రతిపక్షానికి. కొన్ని సందర్భాల్లో ఎవరు కోల్పోతున్నారో వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నారు స్పీకర్కి, వీడు పార్టీ ఫిరాయించాడు. అతను స్పీకర్కి ఏం చెప్పడు సమాధానం. స్పీకర్ కూడా అతను పిలిచి అడగడు. ఆంధ్రాలో, తెలంగాణలో, ఇండియాలో, హైదరాబాద్ అన్ని చోట్ల జరుగుతూనే ఉన్నాయి. సో అది ఒక ఆ స్పీకర్లు కూడా చర్యలు తీసుకోవట్లా. మరి హైకోర్టులకు కూడా వెళ్ళారు, ఇట్లా స్పీకర్ చర్యలు తీసుకోవట్లేదు. కోర్టులో స్పీకర్ అంటే 3 రాజ్యాంగ వ్యవస్థలకి సమానమైన ప్రతిపత్తి ఇచ్చింది భారత రాజ్యాంగం. అంటే ఏంటంటే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ 3 ఉంటాయి. 3 వాటికి ఏంటంటే లెజిస్లేచర్ తో సమానమైందే జ్యుడిషియరీ. లెజిస్లేచర్ యొక్క పరిధిలోకి జ్యుడిషియరీ రాకూడదు. అసెంబ్లీ కార్యాలయం, అసెంబ్లీ వరకు సుప్రీం అతను స్పీకరే. అందుకని జ్యుడిషియరీ కూడా కుదరదు తీసేయండి అని చెప్పలేని పరిస్థితి. సో ఏదేమైనా సరే, ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో మాత్రం అనూహ్య కారణాల రీత్యా కొన్ని చర్యలు అయితే జరుగుతున్నట్టు తెలుస్తుంది. మరి టీఎంసీ పార్టీలో నిజంగానే ఆ 10 మంది కారణాలు చెబుతూనే రావట్లేదా? నిజంగానే అనారోగ్య కారణాల వల్ల, లేకపోతే అక్కడ దాడుల కారణాల వల్ల రావట్లేదా? మరి మమతా బెనర్జీ చేష్టల వల్ల కావాలనే వారు హ్యాండ్ ఇచ్చారా? మరి అసలు ఏం జరుగుతుందో వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.